హలో అండి, అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఇది నిన్న తీసిన వీడియో అండి, ఇవాళ పోస్ట్ చేసి. మార్నింగ్ లేవగానే ఇలా వాకిట్లో ముగ్గైతే వేసేసుకున్నాను. తర్వాత మా పిల్లలకు లేట్ అవుతుందని వాళ్ళకి స్నాక్స్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేసేసి వాళ్ళని స్కూల్కి పంపించేశానండి. వాళ్ళకి 7:30కే బస్ వచ్చేస్తుంది. ఎవ్రీ ఇయర్ అందరం కలిసే గుడికి వెళ్తాము, కాకపోతే ఈసారి అలా కుదరలేదు. ఇంకా తర్వాత ఇల్లు క్లీన్ చేసేసుకొని నేను స్నానం చేసేసుకున్నానండి. ఇక్కడ మా చిన్ని మల్లె చెట్టుకు కొన్ని పువ్వులు వచ్చాయి. సరే పూజకు పనికొస్తాయి కదా అని చెప్పి తెంపుకుంటున్నాను. మన ఇంట్లో పూసిన పూలతో పూజ చేసుకుంటే వచ్చే ఆనందమే వేరుగా ఉంటుంది కదండి. ఇంకా నైవేద్యానికి నీళ్లు తెచ్చుకొని ముందు తోముకున్న గిన్నెలన్నీ సర్దేసుకున్నాను. తర్వాత పూజ సామాన్ కూడా క్లీన్ చేసేసుకొని స్టవ్ కూడా ఒకసారి తుడిచేసుకున్నానండి. ఇంకా పూజ సామాన్ తోముకున్న తర్వాత ఒకవైపు నైవేద్యం కోసం పరమాన్నం వండుతున్నాను. ఇది గడప పూజించుకోవడానికి పసుపు కలిపి పెట్టుకున్నాను. గడపకు పసుపు పూసుకున్న తర్వాత ఫస్ట్ నేనైతే చాక్ పీస్తో ముగ్గు వేసుకుంటానండి. ఇది వరిపిండితో వేస్తాను, కాకపోతే మా పిల్లలు ఇంట్లోకి బయటికి 10 సార్లు తిరిగేసరికి ఆ ముగ్గు అంతా చెదిరిపోతుంది. అయినా అందంగా కనిపించడానికి చాక్ పీస్తో ముగ్గు వేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా గుడికి కూడా వెళ్ళాల్సి ఉందని చెప్పేసి తొందరగా బుట్టలు అయితే పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇలా కనబడుతుంది చాక్ పీస్ ఆరిన తర్వాత చాలా బాగా కనబడుతుంది. ఇప్పుడు పచ్చిగా ఉంది కదా, కనిపించట్లేదు. ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను ఫాస్ట్గా, మళ్ళీ టెంపుల్కి వెళ్ళడం లేట్ అయిపోతుందని. ఇలా తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసేసుకుని దీపం ముట్టించేసుకున్నాను. ఇలా మా ఇంట్లో నాగుల చవితి పండుగ ఇలా చేసుకున్నామండి. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.